ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైత్ నగర్ కు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి రాజకీయ నాయకులు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని తనకు తాను ప్రచారం చేసుకున్నాడు. మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని భారీ మోసానికి పాల్పడ్డాడు. కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ సీటు ఇప్పిస్తానని ₹1 కోటి వసూలు చేశాడు చంద్రకాంత్. కాలేజీలో సీటు రాకపోవడంతో మోసపోయానని గుర్తించి రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వందల మంది విద్యార్థులను మీద జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి ఇతని సామాన్యంగా విషయం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీడియా మిత్రులు నేను ఒకటే పదే కోరుతూ ఉన్నాను. అంతకుముందు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీడియా ముందు నేను ప్రస్తావన తీసుకొచ్చి డీజీపీ దగ్గర ఎస్పీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం కూడా వస్తుందని కూడా ఆయనకు పదే చెప్పినాను. అయితే మా కొడుకు డబ్బుల విషయానికి వస్తుంటే రూమ్లో వేసుకొని ఒక 10 మందిని రౌడీగాళ్ళని పెట్టించును మా ముందర పెట్టించి భయపెట్టించి అనౌన్స్ ఎవరెవరో పేరు ఫోన్ పెట్టించి ఒక సిఐ తోటి మాట్లాడిపించి నేను ఆయన క్యాండిడేట్ అటువంటి నేనేం లేదు ఇటువంటి లేదు అని చెప్పి బెదిరించుడు. ఇంకా బాధితులు చాలామంది ఉన్నారు. నేను కావలిస్తే మీడియా మిత్రుల మీద నేను ఇదే అంటున్నా, వాళ్ళ నెంబర్ ఇస్తా, వాళ్ళ బాధితులు వాళ్ళ ఆవేదన ఏందో మీ ముందు పెడతాం, మీరు సహకరించాలి. ఇటువంటి బ్యానర్లు ఈ ఏరియాలో ఆయన కడతా ఉంటాడు. ఆ బ్యానర్లు కట్టకుండా ఆయన మొబైల్ నెంబర్ పెట్టకుండా ఆయన ఆఫీస్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఎంతకైనా ఉంది. మీ మీద కూడా ఉందని నేను బాధ్యతగా మాట్లాడదలిచిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటి కొడుతున్నా, ఎంతోమంది బాధితులకు ఈ రోజు నుంచే ఆయనకు సమాధి కట్టాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు బాలు చవాన్. నేను ఒక పొలం అమ్మి ఒక్కోసారి యాక్సిడెంట్ అయ్యి కూడా నేను కింద పడ్డాను సార్. నా దగ్గర డబ్బులు లేదంటే కూడా తీసుకొని కూడా ఈరోజు నేను మా కొడుకు హాల్ టికెట్ ఇవ్వలే, పైసలు ఇవ్వకపోతే నేను కడతా అని చెప్పి తీసుకొని హాల్ టికెట్ ఇవ్వకుంటే విద్యార్థి ఎంత అన్యాయం చేస్తున్నాడు. ఈ మనిషికి ఇట్లా దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఆఫీస్ 100 మందికి మీకు నేను అన్ని ఫోన్లో వాళ్ళే నాకు చెప్తున్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎస్టీ క్యాండిడేట్ కదా, వానికి చెప్పొచ్చు కదా, ఖండించవచ్చు కదా, ఆయనకు మీ యొక్క చట్టం ఉంది కదా, మీరు అంత డబ్బు ఇచ్చి ఎందుకు వదిలిపెట్టుకుంటారు? నేను చాలా మటుకు ఏం తిరుగుతాం, ఎంతగానో తిరుగుతాం ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ. ఇప్పుడు తిరగాలి, ఈ రాత్రి వచ్చాల్సిన అవసరం వచ్చిందా మాకు? ఎందుకంటే మా ఆవేదన ఉంది. అది పేరు జవహర్ లాల్. అయితే మా తమ్మునికి సీట్ ఇప్పిస్తా అని ఇంచుమించు 60-70 లక్షలు తీసుకున్నాడు ఈ చంద్రకాంత్. మనకు ఇక్కడ మన హయత్ నగర్లోనే సొంత ప్రాపర్ ఎక్కడ ఉంది లోకల్. అయితే ఇంతకుముందు కూడా ఇట్లా చాలా మందితోనే తీసుకున్నాడు. పీజీ సీట్లు ఇప్పిస్తా అని అన్ని విధాలుగా చాలా మందిని ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు నాకు తెలిసి 20-25 మంది ఉంటారు. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 50 కోట్ల దాకా తిన్నాడు. సరే సీట్ ఇప్పించే చాలాతోనే పైసలు తిని ఇంతకుముందు సేమ్ ఇదే ప్రాసెస్లో మన వరంగల్ హన్మకొండలో కూడా ఒక 1 వీక్ రిమాండ్ చేశారు పోలీసులు అక్కడ. అయితే ఒక 2-3కేమో ఒక 2-3 లక్షలు ఇచ్చేది ఉందని నేను అక్కడ ఉన్న సిఐతో మాట్లాడి అక్కడ సెటిల్మెంట్ చేస్తా అని ఒక వారం రిమాండ్ తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని 2-3తోనూ పోలీసులతోనూ వేదో మొత్తానికి అక్కడ ఉన్న మేనేజ్ చేసేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండు. మళ్ళీ ఇప్పుడు మేము జడ్చలలో కూడా సేమ్ ఇదే కంప్లైంట్ ఇస్తే జడ్చలలో కూడా ఒక 2 సార్లు అక్కడ ఉన్న సిఐ పిలిచాడు. అక్కడ మాతో కూడా వచ్చేసి అక్కడ మాతో కూడా ఏం చేసిండు, మాతోనే సెటిల్మెంట్ చేసేసుకుంటాను, ఇచ్చేస్తాను, మాకు ఇట్లా ఒక 40 లక్షలు వెళ్ళాలి ఆయనతో అంటే ఇచ్చేస్తానని చెప్పి అక్కడ ఉన్న సిఐతో కాగితం రాయించుకున్నాడు. అన్నీ చేసేసుకుంటూ ఈరోజు వస్తా రేపిస్తా అని అనుకుంటా ఎక్కడిదక్కడ అంతా చాలామంది పారిపోతూనే ఉన్నాడు. ఇక్కడికి ఏమనంటే నాకు ఎమ్మెల్యే మనుషులు, సీఎం రేవంత్ రెడ్డి తెలుసు, అన్ని విధాలుగా రాజకీయ బలం ఉంది నాకు. ఏం చేసుకో చంపేస్తారా నన్ను, మీ అయ్యన్నే చంపేస్తా, ఏం బెక్కుంటావు నువ్వు అని నాతోనే మాట్లాడిండు. మహేష్ చంద్రకాంత్ ద్వారా ఒక 4 సీట్లు ఇప్పించాను. తను ఇట్లనే ప్రతిసారి వస్తుంది 10 నిమిషాలు 20 నిమిషాలు అని అన్నారు. ఇంతవరకు కూడా ఒకరికి కూడా కట్టలేదు. ఒక్కొక్కరు 4th ఇయర్ 3rd ఇయర్లో ఉన్నారు ఫీజులు. వాళ్ళ అన్నీ ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ అన్నీ కూడా కవర్ చేయాలని కోరుతున్నా అన్న. అందరు చాలామంది ఒక 7-8 మందికి ఇప్పించామన్న. మేము న్యాయం అంటే జరిగింది. ఇప్పుడు 3rd 4th ఇయర్లో కట్టట్లేదు. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ నుంచి కట్టట్లేదు. అది కూడా కట్టేయగలరని చెప్తాను.